ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్పాధన శ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: బడ్జెట్లో మూలధన వ్యయానికి అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం తవ్వకాన్ని చేపట్టాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వార్తల వివరాలు: బడ్జెట్లో మూలధన వ్యయానికి అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సంస్కరణలకు ప్రోత్సాహాన్ని అందించేందుకు 12,20,000 కోట్ల రూపాయలను మూలధన వ్యయంగా కేటాయించినట్లు చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మూలధన వ్యయం జీడీపీలో 4.4% అని, గత 10 సంవత్సరాలలో ఇదే అత్యధికమని తెలిపారు. 40,000 కోట్ల రూపాయలతో ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పథకం దేశం స్వయం సమృద్ధి సాధించటానికి ప్రధాన ప్రోత్సాహకమని పేర్కొంటూ, Semiconductor mission had two major announcements that will improve the India stack and also the IP related matters. Electronic components manufacturing scheme for 40,000 crores is a major encouragement for electronics to become self-sufficient, and we've identified the states where we want to establish this rare earth corridors. They are going to be in Orissa, Kerala, Andhra Pradesh and Tamil Nadu. So these are very important developments, and they are going to have multiple decadal impact on the Indian economy. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్ను ముఖ్యమంత్రి నిన్న సందర్శించారు. గ్రామస్తుల డిజిటల్ హెల్త్ రికార్డులను పరిశీలించారు. గ్రామస్తులతో నిర్వహించిన ముఖాముఖిలో సంజీవని ప్రాజెక్టు గురించి వివరిస్తూ, మీ ఆరోగ్యం మొత్తం కంప్యూటరైజ్ చేస్తాం. మీ బేస్ డేటా తయారు చేశాం. ఎవరెవరికి అనారోగ్య సమస్యలున్నాయి, ఏ విధమైన సమస్యలున్నాయి, అవన్నీ మీ యొక్క యుఏఐడి ఆధార్తో లింక్ చేశాం. 6-7 సమస్యలు ఉండే వాళ్ళందరినీ కేటగరైజ్ చేశాం. మెడిసిన్ కూడా ఇవ్వడం, మందులు ఇచ్చి ఏఐ ద్వారా మీ ఆరోగ్యం కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉంటాం. ఆరోగ్యాన్ని బాగు చేయాలనే ప్రయత్నంతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ప్రాజెక్టు ఈ సంజీవని ప్రాజెక్ట్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ స్ఫూర్తితో సమ్మిళిత వృద్ధిని ముందుకు తీసుకువెళ్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 7.4% వృద్ధి అంచనాతో కూడిన ఈ బడ్జెట్ దృఢమైన ఆర్థిక క్రమశిక్షణను కూడా ప్రతిబింబిస్తుందని వెల్లడించారు. వికాస్, విరాసత్, విశ్వాసాలను సమతుల్యం చేయటంతో వృద్ధికి కీలక రంగాలకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ దార్శనికతకు దృఢమైన పునాదిగా ఉందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం తవ్వకాన్ని చేపట్టాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీశైలం సొరంగం నిర్మాణంలో ప్రమాదాలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని, పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీకి చెందిన నిపుణులు భాగస్వాములవుతారని తెలిపారు. ఇకపై పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అరకు సంస్కృతి కళలను ప్రపంచవ్యాప్తం చేసేందుకు అరకు మండలం చొంపి గ్రామంలో 200 ఎకరాల్లో అరకు ఆర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అరకు ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో నిన్న ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రముఖ ఆర్కిటెక్టుల సలహాలతో రూపుదిద్దుకుంటున్న
అరకు ఆర్ట్స్ విలేజ్ ప్రాజెక్టును ఈ ఏడాది ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తమ సందేహాల నివృత్తికి అవసరమైన సమాచారం కోసం చాట్ జీపీటీ లాంటి కృత్రిమ మేధ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలం బుడతానపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంటే ఇంత మారుమూల గ్రామంలో కూడా ఈరోజు మీ ప్రపంచం చేతికి రావాలంటే కంప్యూటర్స్ కావాలి. ఏ ఎగ్జామ్ చదువుకోవాలన్నా నెట్ లో వెళ్ళి పరిశీలన చేసి చదువుకోవచ్చు. టీచర్లు చెప్పేది ఒక ఎంత అయితే, పలానా డౌట్ ఉంది, దానికోసం నాకు నెట్ లో ఏం రాశారు, నెట్ లో కూడా అన్ని సోర్సులు కరెక్ట్ కాదు. కొన్ని సోర్సులు టీచర్స్ చెప్తారు, వికీపీడియా అని ఉంటుంది, అందులో అధ్యయనం చేయడం కానీ, చాట్ జీపీటీ అని ఒకటి ఉంటుంది, అందులో అధ్యయనం చేయడం కానీ, నెట్ లో మీకు మీరుగా సెల్ఫ్ లెర్నింగ్ అంటారంటే మీకు మీరుగా నేర్చుకునే వ్యవస్థ కావాలి. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామంలోని సిమెంట్ రోడ్లు, కాల్వలు, వంతెనల నిర్మాణ పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో కాల్వల మరమ్మతు పనులు చేపట్టడంతో పాటు రహదారుల నిర్మాణం కొనసాగుతుందన్నారు. తాగునీరు అందించేందుకు అవసరమైన పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు. ఈరోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పర్యావరణ సమతుల్యతను, జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో చిత్తడి నేలలు పోషిస్తున్న పాత్రను తెలియజేయటమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. సముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ఎల్లప్పుడూ లేదా ఏడాదిలో ఎక్కువ కాలం నీరు నిలిచి ఉండే ప్రాంతాలనే చిత్తడి నేలలని అంటారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు 1997 నుండి ఫిబ్రవరి 2వ తేదీని చిత్తడి నేలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఐసీసీ అండర్-19 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్స్లోకి భారత యువజట్టు ప్రవేశించింది. జింబాబ్వేలోని బులవాయో నగరంలోని క్వీన్ స్పోర్ట్స్ క్లబ్లో పాకిస్తాన్తో నిన్న జరిగిన చివరి సూపర్ 6 మ్యాచ్లో తొలిగా బ్యాటింగ్కి దిగిన భారత జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ జట్టు 46.2 ఓవర్లలో 194 పరుగులే చేయగలిగింది. ఈ నెల 4వ తేదీన జరిగే సెమీఫైనల్స్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా రాత్రి వేళల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. పలుచోట్ల పొగమంచు వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బడ్జెట్లో మూలధన వ్యయానికి అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం తవ్వకాన్ని చేపట్టాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.